ఆగండి ఒకసారి కర్రీ చూడండి. ఈ వీడియోలో ఆమ్లెట్ పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఎగ్స్ ని బ్రేక్ చేసి తీసుకోండి. అందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం వేసి బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో వాటర్ తీసుకొని మనం బీట్ చేసి పెట్టుకున్న ఈ బౌల్ ని అందులో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఆ బౌల్ ని బయట తీసుకొని ఆమ్లెట్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ ని ఇందులో వేసి వేగించుకొని వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు అలాగే చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసి వేగించుకోండి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసి మగ్గించుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళు వేసి నానబెట్టుకోండి. టమాటో మగ్గిన తర్వాత చిరుగడు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే 2 టీ స్పూన్స్ కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. పులుపుకి సరిపడా చింతపండు రసాన్ని వేసుకోండి. కొంచెం మరిగిన తర్వాత ఆమ్లెట్ ముక్కల్ని ఇందులో వేసుకోండి. వేసుకుని మూత పెట్టుకుని దగ్గరగా ఎంతవరకు మరిగించుకోండి. లాస్ట్ లో అలా కొత్తిమీర జల్లండి. అంతేనండి, టేస్టీగా ఆమ్లెట్ పులుసు రెడీ. ట్రై చేసి అలా వచ్చింది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోండి.